గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం కార్బోహైడ్రేట్స్లో చెప్పుకున్న టాపిక్లో గ్లూకోజ్ అయిపోయింది. నెక్స్ట్ వన్ ఫ్రక్టోజ్. ఫ్రక్టోజ్ యొక్క అణు నిర్మాణం, గ్లూకోజ్లో ఉన్న అణు నిర్మాణాలు అన్నీ, తర్వాత దాని యొక్క ప్రిపరేషను గ్లూకోజ్లో చూసాము. ఇప్పుడు ఫ్రక్టోజ్లో ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాము. ఫ్రక్టోజ్ సాంకేత్యం అనుక సాంకేత్యంగా కూడా C6H12O6 గ్లూకోజ్ లాగానే ఉంటుంది. దీని స్ట్రక్చర్ కూడా ప్రతి ఒక్కటి. కానీ కాకపోతే గ్లూకోజ్కి ఫ్రక్టోజ్కి తేడా అనేది మనం ముందు చూద్దాము. ఆల్డిహైడ్ ప్రమేయ సమూహం కానీ కీటో ప్రమేయ సమూహం కానీ రెండింటి తేడా వలన మనము గ్లూకోజా ఫ్రక్టోజా అనేది ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఫ్రక్టోజ్ ఎసిటిక్ అనహైడ్రైడ్తో చర్యనుంది వెంట ఎసిటైల్ ఉత్పన్నాన్ని ఏర్పరుస్తుంది కనుక దీని అణువులో 5 హైడ్రాక్సిల్ ప్రమేయాలు ఉండొచ్చు. తర్వాత ఫ్రక్టోజ్ హైడ్రోజన్ సైనైడ్తో చర్యనుంది సైనోహైడ్రైడ్ని ఏర్పరచుకుంటుంది. ఈ చర్య ద్వారా దీన్ని మనం ఫ్రక్టోజ్గా గుర్తిస్తాము. తర్వాత దీని కంటిన్యూషన్లో నెక్స్ట్ దాంట్లో చూసినట్లయితే మనకి ఈ కార్బోహైడ్రేట్స్లో ఈ సైనోహైడ్రేట్ను జల విశ్లేషణ చేసిన తర్వాత హైడ్రోజన్ అయోడైడ్తో క్షేకణం చెందించిన 2 కార్బాక్సిలిక్ ఎన్ హెక్సేన్ ఏర్పడుతుంది. ఈ చర్య ద్వారా ఫ్రక్టోజ్ యందు 6 కార్బన్లు గల సరళ శృంఖల రూపంలో ఉన్నాయని తెలుస్తుంది. అందుకని ఫ్రక్టోజ్కి గ్లూకోజ్లో చర్యలన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి, కానీ ఆ చర్యలను బట్టి మనం అది గ్లూకోజా ఫ్రక్టోజా అనేది ఐడెంటిఫై చేసుకోవాలి. దాంట్లో హైడ్రోజన్ సైనైడ్తో చర్య మరియు హైడ్రోజన్ అయోడైడ్తో చర్యల్లో అది మన ఫ్రక్టోజ్ 2 కార్బాక్సిలిక్ ఎన్ హెక్సేన్ని ఏర్పరుస్తుంది. ఈ చర్య ద్వారా ఫ్రక్టోజ్ యందు 6 కార్బన్ల గల సరళ శృంఖల రూపంలో ఉన్నాయని తెలుస్తుంది. పై పదార్థంలో రెండవ కార్బన్ మీద కార్బాక్సిల్ ప్రమేయము ఉంది కనుక హైడ్రిన్లో రెండవ కార్బన్ మీద సైనో ప్రమేయము ఉండవలను కనుక ఫ్రక్టోజ్లో రెండవ కార్బన్ కీటో ప్రమేయము C+O ఉన్నట్లు నిర్ధారణ అనేది చేయొచ్చు. అందుకని ఈ ఫ్రక్టోజ్ను 2 కీటో ఫ్రక్టోజ్ లేదా 2 కీటో హెక్సోజ్ గా దీన్ని నిర్ధారిస్తున్నాము. అందుకని ఇచ్చిన నిర్మాణంలో ఏమని రాస్తున్నామంటే CH2OAC మనకు ప్రమేయ సమూహం ఎక్కడ వస్తుంది? రెండవ కార్బన్ మీద ఆ ప్రమేయ సమూహం వస్తుంది. ఆ ప్రమేయ సమూహం కూడా ఏంటంటే కీటో ప్రమేయ సమూహం వస్తుంది, కానీ C+O అంటున్నాము. మిగతా అన్ని పెంటా ఎస్టైల్ ఉత్పన్నాన్ని ఏర్పరిచాయి. ఆ పెంటా ఎస్టైల్ ఉత్పన్నము ఎక్కడి నుంచి వస్తుందని అంటే ముందుగా మనం తీసుకున్న ఫ్రక్టోజ్ ఏంటంటే CH2OH, C+O, CHOH, 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 CH2OH. ఈ ఫ్రక్టోజ్ ని మనం ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. ఏమనంటే CH2OH తర్వాత C+O తర్వాత వచ్చే కార్బన్ మీద థర్డ్ కార్బన్ పైన CH లెఫ్ట్ సైడ్ లో ఉంటాయి, రైట్ సైడ్ లో OH ఉంటాయి. లెఫ్ట్ సైడ్ అన్ని హైడ్రోజన్స్ ఉంటాయి, రైట్ సైడ్ అన్ని OH ఉంటాయి. తర్వాత మనం కింద అక్కడ ఆల్డిహైడ్ తీసుకున్నాము, ఇక్కడ కీటోన్ వచ్చింది. అందుకని ఫస్ట్ కార్బన్ మీద మనకు 2 CH2OH కనిపిస్తున్నాయి. యాక్చువల్గా అయితే CHO ఆల్డిహైడ్ ఉంటే అది ఏమని చెప్పుకున్నాము? గ్లూకోజ్ అని చెప్పుకున్నాము. ఇక్కడ CH2OH సెకండ్ కార్బన్ పైన కీటో ప్రమేయ సమూహం ఉంటుందని ఫ్రక్టోజ్ అని చెప్తున్నాము. ఈ ఫ్రక్టోజ్ హైడ్రోజన్ సైనైడ్తో చర్యలో పాల్గొంటుంది, ఎసిటిక్ అనహైడ్రైడ్తో చర్యలో పాల్గొంటుంది. ఎసిటిక్ అనహైడ్రైడ్తో చర్యలో పాల్గొన్నప్పుడు అది పెంటా ఎసిటైల్ ఉత్పన్నాన్ని ఏర్పరుస్తుంది. హైడ్రోజన్ సైనైడ్తో చర్యలో పాల్గొన్నప్పుడు సైనోహైడ్రిన్ ని ఏర్పరచుకుంటుంది. అంటే ఎక్కడ ఫార్మేషన్ జరుగుతుంది అంటే ఓన్లీ కీటో ప్రమేయ సమూహం వద్ద మాత్రమే అవి వాటి యొక్క మార్పుని గుర్తిస్తాము. ఈ మార్పు అనేది హైడ్రోజన్ సైనైడ్తో చర్యలో ఎస్టిక్ అనహైడ్రైడ్తో చర్యలో ఎలాంటి మార్పు జరగదు. జస్ట్ హైడ్రాక్సిల్ అయాన్ ఉంది కదా, ఆ హైడ్రాక్సిల్ అయాన్ లో ఉన్న H+ లో వచ్చి మాత్రమే ఎసిటిక్ అంటే AC వచ్చి మాత్రమే యాడ్ అవుతుంది. కాబట్టి దాన్ని పెంటా ఎసిటైల్ ఉత్పన్నం అని చెప్తున్నాము. అదే విధంగా హైడ్రోజన్ సైనైడ్ లో ఇప్పుడు C+O దగ్గర ఒక బాండ్ ని తీసేస్తే మనకు అక్కడ ఏం ఫామ్ అవుతుంది? ఒక H అంటే ఒక H ఫామ్ అవుతుంది. ఆ H అనేది బంధం కావచ్చు లేదా హైడ్రోజన్ సైనైడ్ నుంచి కూడా రావచ్చు. అదే విధంగా అదే ప్లేస్ లో CN నుంచి యాడ్ అవుతుంది. అంటే OHCN లో సైనోహైడ్రిన్ ని ఏర్పరచుకున్నాయి.
దీని తర్వాత అది హైడ్రోనియం అయాన్తో చర్యలో పాల్గొని ఇక్కడ కార్బాక్సిల్ ఆమ్లాన్ని ఏర్పరచుకుంటుంది. అంటే మనకి తీసుకున్న ప్రమేయ సమూహం కీటో ప్రమేయ సమూహం. దాని నుంచి మనకి హైడ్రోనియం అయాన్ ద్వారా ఏర్పడిందేమో కార్బాక్సిల్ ప్రమేయ సమూహము. ఆ కీటో ప్రమేయ సమూహం దగ్గరే OH ఉంది మరియు తర్వాత COOH ఉంది. OH ఉంటే దాన్ని ఆల్కహాల్ అని చెప్పుకుంటాము. COOH ఉంటే దాన్ని కార్బాక్సిల్. అంటే మనకు 2 రకాలుగా కనిపిస్తున్నాయి. దీన్ని HIతో శేఖరణం చేసిన 2 కార్బాక్సిలిక్ N-హెక్సేన్ ఏర్పడుతుంది. అంటే పైన ఉన్న అన్నీ కూడా మనకు OH ఫామ్లు అన్నీ కూడా దేనిగా మారుతున్నాయి? హైడ్రోజన్ అయోడైడ్తో ఫాస్ఫరస్ సమక్షంలో అది శేఖరణం చెంది 2 కార్బాక్సిలిక్ N-హెక్సేన్ ని ఏర్పరిచింది. ఆ 2 కార్బాక్సిలిక్ అంటే కీటో ప్రమేయ సమూహం వద్ద మాత్రమే అది చర్యను జరుపుకుంటుంది. అందుకని అక్కడ మాత్రమే ప్రమేయ సమూహం యాజ్ ఇట్ ఈస్ గా ఉండి OH బయటకు వెళ్ళిపోతుంది. మిగతా ఫార్మేషన్ లో అన్ని కార్బన్లు అన్ని దేనిగా మారాయి? సరళ శృంఖల చర్యల్లో మారాయి. కాబట్టి ఇది N-హెక్సేన్ గా ఏర్పడుతుంది. ఇది ఫ్రక్టోజ్. నెక్స్ట్ ఒసజోన్లు లేదా గ్లూకోజ్ లేదా ఫ్రక్టోజ్లతో ఫినైల్ హైడ్రోజన్ చర్య. ఒసజోన్ కానీ గ్లూకోజ్ కానీ లేదా ఒసజోన్లు అనేవి గ్లూకోజ్తో కానీ ఫ్రక్టోజ్లతో కానీ ఫినైల్ హైడ్రోజన్తో చర్యనొందుతాయి. ఈ చర్యనొందేటప్పుడు గ్లూకోజ్ లేదా ఫ్రక్టోజ్లు 3 అణుల ఫినైల్ హైడ్రోజన్తో చర్యనొంది ఒసజోన్ అనే ఒక స్ఫటికాకృతి గల చక్కటి పసుపు పచ్చని ఉత్పన్నాన్ని ఏర్పరుస్తుంది. ఒకసారి ద్రావణంలోనికి వెళ్ళిన చక్కెరలను తిరిగి శుద్ధ స్థితిలోనికి పొందడం కష్టము. కాబట్టి ఒసజోన్ ఉత్పన్నాలు చాలా ఉపయోగకరమైనవి. హెక్సోన్ నుండి ఏర్పడే ఒసజోన్లో C1 C2 మీద ఒక్కొక్క ఫినైల్ హైడ్రోజన్ విభాగం కలిసి ఉంటాయి. 3 ఫినైల్ హైడ్రోజన్ అణువులు చర్యలో ఎనిలిన్ని అమోనియాలుగా విడిపోతుంది. గ్లూకోజ్ నుంచి లభ్యమైన గ్లూకోసజోన్ ఏర్పడు విధానము ఈ క్రింది విధంగా ఉంటుంది. ఆ గ్లూకోసజోన్ అనేది ఏ విధంగా ఏర్పడుతుందనంటే ముందుగా మనము ఈ డి గ్లూకోజ్ తీసుకున్నప్పుడు మనకు 3rd కార్బన్ పైన మనకి OH లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఉంటుంది. దీన్ని ఫినైల్ హైడ్రోజన్ 3 మోల్ల ఫినైల్ హైడ్రోజన్తో చర్య జరిపిస్తున్నాము. అప్పుడు మనం తీసుకున్న డి గ్లూకోజ్ ఆర్ ఫ్రక్టోజ్ అయితే గ్లూకోసజోన్ లేదా ఫ్రక్టోసజోన్ అనేవి ఏర్పడతాయి. అవి ఏ ప్లేస్ లో ఏర్పడతాయంటే మనం తీసుకున్న ఆల్డిహైడ్ కానీ కీటోన్ కానీ కీటోన్ ఆర్ ఆల్డిహైడ్ల ప్రమేయ సమూహాలు మనకి ఎక్కడైతే ఉంటాయో అంటే ఫస్ట్ కార్బన్ పైన కావచ్చు సెకండ్ కార్బన్ ఆ ఫస్ట్ ఆర్ సెకండ్ కార్బన్ దగ్గరనే మనం 3 మోల్స్ తీసుకున్నాం కాబట్టి మనకు ఫస్ట్ సెకండ్ కార్బన్ల వద్ద మాత్రమే తేడాను చూస్తాము. అక్కడే వచ్చి అది ఫినైల్ హైడ్రోజన్ వచ్చి ఫామ్ అవుతుంది. అప్పుడు దీన్ని ఏమంటున్నాం అంటే గ్లూకోసజోన్ అంటున్నాము. లేదా దీన్ని తిరిగి ఏం చేస్తున్నాము వాటి యొక్క చర్యలో మనకు ఏమేమి కనిపిస్తున్నాయంటే డి గ్లూకోజ్ అనేది కనిపిస్తుంది. అది మీరు ఒకసారి రియాక్షన్ లో చూడొచ్చు. తర్వాత దీనిలో అణ్వంతర హైడ్రోజన్ బంధం ద్వారా ఏర్పడిన 6 పరమాణువులు గల వలయ నిర్మాణము ఈ ఒసజోన్ యందు ఉండటం వలన ఇవి అధిక స్థిరమైనవి లేదా C1 C2 కార్బన్లతో మాత్రమే ఫినైల్ హైడ్రోజన్ చర్యనొందడానికి ఈ వలయ నిర్మాణం కారణమై ఉంటుంది. అంటే మనం తీసుకున్నవన్నీ ఎక్కడ జరిగాయి? మనకి ఓన్లీ ఫస్ట్ అండ్ సెకండ్ కార్బన్ మీద మాత్రమే మనకి చర్యలు జరిగాయి. ఏవి ఫినైల్ హైడ్రోజన్ వచ్చి చర్యనొందింది. కనుక ఫ్రక్టోజన్లో C3C4C5ల మీద HOH విన్యాసము, గ్లూకోజ్ లో C3C4C5 మీద HOHల విన్యాసము ఒకటేనని స్పష్టమవుతుంది. అంటే ఎన్ని మారినా కూడా ఈ ఫినైల్ హైడ్రోజన్ తో ఎప్పుడైతే చర్యను అందిస్తున్నామో అప్పుడు ఏదైతే గ్లూకోజోన్ లేదా ఫ్రక్టోజోజ్ అనేవి ఏర్పడుతున్నాయో ఏ విధంగా ఏర్పడుతున్నాయి? ఆల్డిహైడ్ ప్రమేయ సమూహంలో ఉన్న గ్లూకోజ్ తో కానీ కీటో ప్రమేయ సమూహం ఉన్న ఫ్రక్టోజ్ తో కానీ ఫ్రక్టోజ్ ఆర్ గ్లూకోజ్ లో రెండిట్లో కూడా కార్బన్లు అనేవి ఏ చర్యలో పాల్గొంటున్నాయంటే ఓన్లీ C1 C2 మాత్రమే. దీని వద్ద మాత్రమే అది ఫినైల్ హైడ్రోజన్ చర్య నుండి వలయ నిర్మాణాన్ని ఏర్పరచుకుంటుంది. అప్పుడే మనకు ఒసజోన్ కి సంబంధించిన గ్లూకోసజోన్ కానీ ఫ్రక్టోసజోన్లు కానీ ఏర్పడుతున్నాయి. అందుకని ఈ రెండు కూడా మనం సమానము లేదా ఒకటి అని మనం నిర్ధారణ జరుగుతుంది. ఎందుకు HOHల యొక్క స్థానాలు మాత్రం యాజ్ ఇట్ ఈస్ గా ఉంటున్నాయి. ఫస్ట్ సెకండ్ కార్బన్ల మధ్య మాత్రమే అది చర్య నొందుతుంది. కాబట్టి ఈ రెండు కూడా డి గ్లూకోజ్ ఆర్ డి ఫ్రక్టోజ్ రెండు కూడా ఒకటి అని సర్వసమానం అని లేదా ఐడెంటికల్ అని చెప్పేసి వీటిని నిర్ధారణ
జరిగింది. అదేవిధంగా ఫ్రక్టోజ్ యొక్క వలయ నిర్మాణం. మనం గ్లూకోజ్‌లో చూసుకున్న ఫిషర్ నిర్మాణం కానీ, హవర్త్ నిర్మాణం కానీ ఇవన్నీ కూడా గ్లూకోజ్‌కి సంబంధించిన వలయ నిర్మాణాలు, ఫ్రక్టోజ్‌కి కూడా అవే నిర్మాణాలను కనపరుస్తాయి. కాబట్టి ఫిషర్ నిర్మాణాలు, పంచవలయ నిర్మాణాలు. ఈ పంచవలయ నిర్మాణాల్లో మనం తీసుకున్న ఫ్రక్టోజ్‌లో ఏం మారుతుంది? 1, 2, 3, 4, 5 మనకు కీటోను మధ్యస్థ సమ్మేళనం అంటే రెండో కార్బన్ పైన ఉంది సి డబుల్ బాండ్ అని. కాబట్టి ఇది ఆల్ఫా డి ఫ్రక్టోజ్ ఫ్యూరనోజ్‌ని ఏర్పరచుకుంటుంది. తర్వాత బీటా డి ఫ్రక్టోజ్ ఫ్యూరనోజ్‌ని ఏర్పరచుకుంటాయి. దీనిలో ఈ ఆల్ఫా, బీటా అనేవి ఎలా ఏర్పడుతున్నాయంటే OH యొక్క స్థానాన్ని బట్టి లెఫ్ట్ సైడ్ ఉంటే దాన్ని బీటా అని, రైట్ సైడ్ ఉంటే దాన్ని ఆల్ఫా అన్నాము. ఇది ఫిషర్ నిర్మాణాన్ని కలిగి ఉన్న పంచవలయ నిర్మాణం ఇది ఫిషర్ నిర్మాణము, ఫ్రక్టోజ్ యొక్క నిర్మాణం అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా హవర్త్ యొక్క నిర్మాణము. హవర్త్ యొక్క నిర్మాణాన్ని చూసినట్లయితే ఆల్ఫా డి ఫ్రక్టోజ్ ఫ్యూరనోజ్‌ని, బీటా డి ఫ్రక్టోజ్ ఫ్యూరనోజ్‌ని. ఈ హవర్త్ నిర్మాణాల్లో మనకి ఏం కనిపిస్తుంది ఇక్కడ? OH. మీకు ఇచ్చిన ఈ స్ట్రక్చర్‌లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్‌లో మనకి ఏం కనిపిస్తుంది? రైట్ హ్యాండ్ సైడ్‌లో OH, లెఫ్ట్ హ్యాండ్ సైడ్‌లో OH. రెండు కూడా ఈ తారుమారు విలువలను బట్టి లెఫ్ట్ సైడ్ ఆల్ఫా డి ఫ్రక్టోజ్ అని, బీటాలో రైట్ హ్యాండ్ సైడ్‌లో బీటా డి ఫ్రక్టోజ్ ఫ్యూరనోజ్ అనే నిర్మాణాన్ని ఏర్పరచుకుంటుంది. ఇది హావర్త్ నిర్మాణము కూడా మనకి ఎలా కనిపిస్తుందంటే సేమ్ గ్లూకోజ్ నిర్మాణాన్ని పోలి ఉంటుంది. దీని యొక్క నిర్మాణం తర్వాత ఫిషర్ నిర్మాణము దేంట్లో అంటే షష్ఠ వలయ నిర్మాణంలో పైరనోజ్ యొక్క నిర్మాణము. ఈ పైరనోజ్ యొక్క నిర్మాణము షష్ఠి వలయము. షష్ఠిని ఎందుకు అన్నామనంటే 6 కలిగి ఉంటాయి కాబట్టి దీన్ని షష్ఠి అన్నాము. ఈ నిర్మాణంలో ఆల్ఫా డి ఫ్రక్టోజ్ పైరనోజ్, బీటా డి ఫ్రక్టోజ్ పైరనోజ్ నిర్మాణాలు కనిపిస్తాయి. ఈ నిర్మాణంలో CH2OH, OH, OH అనేవి ఆల్ఫా స్థానమా, బీటా స్థానమా అనేది రెండు ఐడెంటికల్ గా ఉంటాయి. ఓన్లీ స్థానాల యొక్క మార్పు మాత్రమే జరుగుతుంది ఫిషర్ నిర్మాణంలో. హవర్త్ నిర్మాణంలో కూడా సేమ్ యాస్టిస్ గా దాని యొక్క స్థానాన్ని బట్టి HOH యొక్క ప్లేస్ లో పై భాగంలో ఉంటుందా, కింది భాగంలో ఉంటుందా అంటే దీన్ని ఆల్ఫా డి ప్లస్ ఫ్రక్టోజ్ పైరనోజ్ అంటున్నాము, బీటా డి మైనస్ ఫ్రక్టోజ్ అంటున్నాము. పైన దానిలో చూసినప్పుడు ఏమో 2 మైనస్లు ఉన్నాయి, ఇక్కడేమో డి ప్లస్ ఉంది, డి మైనస్ ఉంది. పైరనోజ్ నిర్మాణము డి ప్లస్ దానికి, తర్వాత పైరనోజ్ నిర్మాణము డి మైనస్ కి. ఇక్కడ దీన్ని ఆల్ఫా అంటున్నాము, దీన్ని బీటా అంటున్నాము. దీన్ని ఐడెంటికల్ గా మనము నిర్ధారణ చేసుకోవచ్చు. దీన్ని ఆవర్త నిర్మాణం అని చెప్పేసి చెప్తాము. తర్వాత ఇంటర్ కన్వర్షన్స్. ఆ ఇంటర్ కన్వర్షన్స్ అంటే దేంట్లో జరుగుతున్నాయనంటే ఆల్డో పెంటోజ్ టు ఆల్డో హెక్సోజ్. ఆల్డో అంటే మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాము? ఆల్డిహైడ్ అని చెప్పుకున్నాము. పెంటోజ్ అంటే 5 పరమాణులు కలిగి ఉంటాం. పెంట్ అంటే 5. అది దేనికి కలుగుతుంది? ఆల్డోజ్ కి కాబట్టి ఆల్డిహైడ్ కి నుంచి దేనిగా మారుతుంది? ఆల్డో హెక్సోజ్ కు మారుతుంది. ఆల్డో హెక్సోజ్ అంటే ఏంటి? 6 పరమాణులకి. దీన్ని కిలియాని ఫిషర్ సంశ్లేషణ అంటాము. ఎప్పుడైతే అది ఆల్డో పెంటోజ్ నుంచి ఇంటర్ కన్వర్షన్స్ దాంట్లోనే అవి మార్పు అనేవి జరగాలి. ఆల్డో పెంటోజ్ నుంచి ఆల్డో హెక్సోజ్ కి కిలియాని ఫిషర్ సంశ్లేషణ అన్నాం. దీన్ని ఉదాహరణకి ఏం తీసుకోవచ్చు అంటే డి అరబినోజ్ టు డి గ్లూకోజ్. మనకు అరబినోజ్ లో 5 పరమాణులు మాత్రమే కనిపిస్తాయి. డి గ్లూకోజ్ ఆర్ డి మైనస్ లో మనకు 6 పరమాణులు కనిపిస్తాయి. అందుకనే ఆల్డో పెంటోజ్ కు ఒక కర్బన పరమాణును పెంచి నూతనంగా ఆల్డో హెక్సోజ్ ను తయారు చేయొచ్చు. దీన్ని కిలియాని ఫిషర్ సంశ్లేషణ అంటాము. ఆ కిలియాని ఫిషర్ సంశ్లేషణకు అది రావడానికి గల కారణం ఏంటంటే 5 పరమాణులు కలిగిన పెంటోజ్ ని ఏం చేస్తున్నాము మనం? ఒక కర్బన పరమాణును పెంచి నూతనంగా దానికి ఏం చేస్తున్నాము? ఇంకొక పేరును ప్రవేశపెట్టాము. దాన్ని ఆల్డో హెక్సోజ్. దీన్ని తయారు చేయడాన్ని మనం ఏమంటున్నామంటే కిలియాని ఫిషర్ సంశ్లేషణ అంటున్నాము. ఆల్డో పెంటోజ్ ను మొదటగా ఏం చేస్తున్నాము? హైడ్రోజన్ సైనైడ్ తో చర్యను అందించిన సైనోహైడ్రిన్ ఏర్పడుతుంది. ఈ చర్యలో కొత్త అసౌష్ఠవ కార్బన్
ఉత్పన్నం అవడం వలన 2 హైడ్రేన్లు ఎపిమర్ల మిశ్రమాన్ని ఏర్పరచుకుంటాయి. వీటికి కొత్త అసౌష్ఠవ కార్బన్ పరమాణు విన్యాసంలో తేడా ఉంటుంది. కాబట్టి ఈ సైనోహైడ్రిన్‌ను క్షార సమక్షంలో జల విశ్లేషణ చేసి ఆమ్లీకృతం చేస్తే ఆల్డోనిక్ ఆమ్లాలు ఏర్పడతాయి. ఈ ఆల్డోనిక్ ఆమ్లాలను లాక్టోన్‌గా మార్చి సోడియం ఎమాల్గమ్ NaHgలతో క్షయీకరిస్తే ఆల్డోహెక్సోజ్లు ఏర్పడతాయి. వీటిలో రెండవ కార్బన్ వద్ద మాత్రమే విన్యాసంలో తేడా ఉన్ను కనుక వీటిని C2 ఎపిమర్స్ అని అంటున్నాము. ఎందుకు C2 ఎపిమర్స్ అని అంటున్నాము అంటే ఎప్పుడైతే మనకు ఏర్పడిన లాక్టోనిక్ ఆమ్లాలను లాక్టోన్లుగా మార్చి సోడియం ఎమాల్గమ్తో క్షయీకరణం చేస్తే ఆల్డోహెక్సోలు ఏర్పడుతున్నాయో అప్పుడు అది రెండవ కార్బన్ వద్ద మాత్రమే అది విన్యాసంలో తేడాను కనపరుస్తుంది. కాబట్టి వీటిని C2 ఎపిమర్స్ అని అంటున్నాము. ఈ C2 ఎపిమర్స్ అనేవి ఏ విధంగా ఏర్పడుతుందంటే దాని యొక్క ఫార్మేషన్ లో మనం డిఅర్బినోజ్ ని తీసుకున్నాము. అంటే 5 కార్బన్లు కలిగిన 1 2 3 4 5 5 కార్బన్లు కనిపిస్తున్నాయి. ఈ 5 కార్బన్లు ఏం చేస్తున్నాము, 2 రకాలుగా చర్య జరిపిస్తున్నాము. ముందుగా హైడ్రోజన్ సైనైడ్ తో చర్య జరిపించినప్పుడు మనకు సైనోహైడ్రిన్ ఏర్పడుతుంది. సేమ్ సైనోహైడ్రిన్ ఏర్పడుతున్నాయి. దీన్ని హైడ్రోనియం అయాన్ తో చర్యలో పాల్గొన్నప్పుడు మనకు డి గ్లూకోనిక్ యాసిడ్, ఇక్కడ డి మ్యానోనిక్ యాసిడ్, అంటే మనం 2 రకాలు తీసుకున్నాము. దేని తయారు చేస్తున్నాము, నూతనంగా ఏదైతే కార్బన్ ఏర్పరచుకుంటుందో దాన్ని మనం ఏమని చెప్పుకున్నాము, ఆల్డోహెక్సోజ్ అని చెప్పుకున్నాము. ఆ ఆల్డోహెక్సోజ్ లో మనకు గ్లూకోజ్ ఉంది, మ్యానోజ్ ఉంది. కాబట్టి గ్లూకోజ్ ద్వారా గ్లూకోనిక్ యాసిడ్ మరియు మ్యానోజ్ కదా, మ్యానోనిక్ యాసిడ్ 2 రకాలు ఏర్పడుతున్నాయి. దీన్ని మనము జల విశ్లేషణ అంటే వాటర్ మాలిక్యూల్ని తీసేస్తే మనకు అప్పుడు ఏం ఏర్పడుతుందంటే గామా లాక్టోన్ ఏర్పడుతుంది. దీన్ని సోడియం ఎమాల్గమ్తో క్షయీకరిస్తే డి గ్లూకోజ్ లేదా డి మ్యానోజ్ ఏర్పడతాయి. ఈ ఏర్పడిన ఉత్పన్నం జల విశ్లేషణ లేదా వాటర్ మాలిక్యూల్ని తీసేయడం ద్వారా మనకి ఏమేర్పడుతున్నాయి, దీంట్లో డి గ్లూకోజ్ ఎప్పుడు క్షయకరణ చర్య ద్వారా 1 2 3 4 5 6 6 పరమాణులు కలిగి ఉన్నాయి. దీన్ని మనము సోడియం ఎమాల్గమ్తో క్షయకరణం చేసిన తర్వాతనే మనకు డి గ్లూకోజ్ కానీ డి మ్యానోజ్ కానీ ఏర్పడుతున్నాయి. అంటే 2 రకాల చర్యలు జరుగుతున్నాయి. అందుకని దీన్ని ఏమంటున్నాము, ఎపిమరైజేషన్ లో డి గ్లూకోజ్ టు డి మ్యానోజ్. ఏమని చెప్పొచ్చు, డి గ్లూకోజ్ మనకి ఏర్పడిన డి గ్లూకోజ్ ని డి మ్యానోజ్ ఎపిమరైజేషన్ అని అంటాము. ఈ ఎపిమరైజేషన్ అనేది ఎలా జరుగుతుంది అంటే డి గ్లూకోజ్ తీసుకున్నాం కదా, డి గ్లూకోజ్ లో మనం CHO కదా, OH తర్వాత OH. దీన్ని ఏం చేస్తున్నాము, బ్రోమిన్ జలంతో చర్య జరిపిస్తున్నాము. బ్రోమిన్ జలంలో అది దేనిగా మారుతుంది, కార్బాక్సిల్ ఆమ్లంగా మారుతుంది. కార్బాక్సిల్ ఆమ్లానికి ఏం చేస్తున్నాము, తిరిగి పిరిడిన్తో చర్య జరిపిస్తున్నాము. పిరిడిన్తో చర్య జరిపించినప్పుడు అది వాటర్ మాలిక్యూల్ గా బయటికి వెళ్ళిపోయి, ఇక్కడ కూడా వాటర్ మాలిక్యూల్ బయటికి వెళ్ళిపోతుంది. వాటర్ మాలిక్యూల్ గా బయటికి వెళ్ళిపోయి మనకి ఓన్లీ ఒక ఉత్పన్నాన్ని ఏర్పరచుకుంటుంది. ఆ ఉత్పన్నము సోడియం ఎమాల్గమ్తో చర్యలో పాల్గొని డి మ్యానోజ్ ని ఏర్పరచుకుంటుంది. ఈ డి గ్లూకోజ్ టు డి మ్యానోజ్ ఏర్పడడాన్ని ఎపిమరైజేషన్ అంటున్నాము. అంటే గ్లూకోజ్ మ్యానోజ్ లో 2 కూడా C2 విన్యాసంలో తేడాను కలిగి ఉంటాయి కనుక C2 విన్యాసంలో తేడా కనపరిచే సమ్మేళనాలను C2 ఎపిమర్స్ అని అంటున్నాము. ఎక్కడ మనకు తేడా కనిపిస్తుంది, ఓన్లీ C2 విన్యాసంలో మాత్రమే మనకు తేడా కనిపిస్తుంది. కాబట్టి ఈ తేడా కలిగిన సమ్మేళనాన్ని C2 ఎపిమర్స్ అంటున్నాము. అందుకని డి గ్లూకోజ్ టు డి మ్యానోజ్ ని ఎపిమరైజేషన్ అని చెప్తున్నాము. అదే విధంగా దీంట్లో ఇప్పుడు రీఅరేంజ్మెంట్ చర్య. ఈ రీఅరేంజ్మెంట్ చర్య అనేది దేంట్లో జరుగుతుంది, గ్లూకోజ్ లో కానీ మ్యానోజ్ లో కానీ ఫ్రక్టోజ్ లో కానీ. ఒకదాని క్షారాన్ని కలిపిన దీన్నే లాబ్రిడి బ్రూయాన్ వ్యాన్ ఎకెన్స్టీన్ రీఅరేంజ్మెంట్ చర్య అని అంటాము. దీంట్లో ఫ్రక్టోజ్ లో ఒకదానికి క్షారాన్ని కలిపి పునరమరిక చర్య జరిపి ఏర్పడే ఉత్పన్నంలో ఫ్రక్టోజ్ కానీ గ్లూకోజ్ కానీ మ్యానోజ్ లో కానీ ఉండొచ్చు. ఈ పునరమరిక చర్యను లాబ్రిడి బ్రూయాన్ ఎకెన్స్టీన్ రీఅరేంజ్మెంట్ చర్య అని అంటున్నాము. ఈ చర్యలో డి గ్లూకోజ్ నుంచి మనకు వాటి యొక్క కీటో ఉత్పన్నాలైన ఫ్రక్టోజ్ ఏర్పడాలి. ఈ ఫ్రక్టోజ్ ఏర్పడడానికి ముందుగా మనం ఏం చేస్తామంటే డి గ్లూకోజ్ CHOని ఈ విధంగా రాయొచ్చు, C డబుల్ బాండ్ OH గా రాసుకోవచ్చు.
దీంట్లో ఉన్న డబుల్ బాండ్ ఫామ్ ఆక్సిజన్ పైన దీనిగా ఫామ్ అవ్వచ్చు, హైడ్రోజన్గా ఫామ్ అవ్వచ్చు. అందుకని దీన్ని సిస్ ఈన్ డయోల్ అంటాము. ఏమంటున్నాం దీన్ని? సిస్ ఈన్ డయోల్. ఇది తిరిగి ట్రాన్స్ ఈన్ డయోల్గా కూడా ఫామ్ అవ్వచ్చు. ఎప్పుడు అనంటే నెక్స్ట్ దాంట్లో మనకు సిస్ వచ్చినప్పుడు ట్రాన్స్ కూడా దాని యొక్క హైడ్రోజన్ స్థానాన్ని బట్టి OH స్థానాన్ని బట్టి మారుతుంది. కాబట్టి సిస్ అంటే పక్కన సిస్ మరియు ట్రాన్స్లువి వాటి యొక్క OH స్థానాలు సేమ్ ఉంటుందండి. సిస్ అంటాము, పక్కన ఉంటుందండి. ట్రాన్స్ అంటున్నాము ఆపోజిట్లో ఉంటే. ఈ విలువలో ఈ స్ట్రక్చర్ ద్వారా నెక్స్ట్ మనకి ఏమొస్తుంది? సెకండ్ కార్బన్ పైన కీటో ప్రమేయ సమూహం చేరుతుంది. కాబట్టి ఇది డి ఫ్రక్టోజ్గా గుర్తిస్తున్నాం. దీన్ని ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. సి డబుల్ బాండ్ ఫస్ట్ కార్బన్ నుంచి సెకండ్ కార్బన్కి సి డబుల్ బాండ్ వస్తుంది. లేదా కీటో ప్రమేయ సమూహము సి డబుల్ బాండ్ వద్ద వస్తుంది. కాబట్టి దీన్ని డి ఫ్రక్టోజ్గా మనము ఐడెంటిఫై చేస్తున్నాము. డి గ్లూకోజ్ నుంచి డి ఫ్రక్టోజ్గా ఈ రీఅరేంజ్మెంట్ చర్యలో సిస్ ట్రాన్స్ ఈన్ డయోల్ ద్వారా మనము దీన్ని గుర్తించవచ్చు. దీంట్లో ఆల్డో హెక్సోస్ టు ఆల్డో పెంటోజ్ని పెద్ద దాని నుంచి చిన్న, అంటే ఎక్కువ పరిమాణం నుంచి తక్కువ పరిమాణానికి. హెక్సా అంటే 6, పెంటా అంటే ఏమని చెప్తున్నాము? 5. 6 కార్బన్ల నుంచి అంటే తక్కువ ఉన్న కార్బన్కి మార్చుతున్నాము. తనకంటే తక్కువ ఉన్న కార్బన్ పరమాణు ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం? కానీ తక్కువ ఉన్న కార్బన్ పరమాణుగా మార్చడాన్ని ఏమని చెప్తున్నాము? ఆల్డో హెక్సోస్ టు ఆల్డో పెంటోస్. ఉదాహరణకు తీసుకున్నట్టు దీన్ని రఫ్ తగ్గింపు పద్ధతి అని అంటాము. అక్కడేమో పెంచాము, ఇక్కడేమో తగ్గిస్తున్నాము. డి గ్లూకోజ్ టు డి అరబినోజ్, దీన్ని రఫ్ తగ్గింపు పద్ధతి అంటున్నాము. డి గ్లూకోజ్ టు డి అరబినోజ్. ఒక ఆల్డోజ్ను తనకంటే తక్కువ కార్బన్ పరమాణువు తక్కువ ఉన్న ఆల్డోజ్గా అనేక విధాలుగా మార్పిడి చేయొచ్చు. కర్బన మౌలిక తగ్గింపు పద్ధతిలో రఫ్ తగ్గింపు పద్ధతి ఒకటి. దాంట్లో ముందుగా ఆల్డోజ్ను బ్రోమిన్ జలంతో ఆల్డోనిక్ ఆమ్లంగా మార్చి ఆక్సీకరించి ఆ ఆమ్లాన్ని కాల్షియం లవణాన్ని హైడ్రోజన్ పెరాక్సైడ్ సమక్షంలో ఫెర్రిక్ లవణాల సమక్షంలో ఆక్సీకరణం చేస్తే అప్పుడు సి కాల్షియం కార్బోనేట్ అంటే కార్బన్ కాల్షియం కార్బోనేట్గా విడిపోయి రెండవ కార్బన్ ఆల్డిహైడ్గా రూపొందుతుంది. మనం దీంట్లో ఏం చేస్తున్నాము? కార్బన్ పరమాణును తగ్గిస్తున్నాము. ఆ తగ్గించడానికి ఏం చేస్తున్నాము? ముందుగా బ్రోమిన్ జలంతో చర్య జరిపిస్తున్నాము. ఆ బ్రోమిన్ జలంతో చర్య జరిపించినప్పుడు అది ఆల్డోనిక్ ఆమ్లంగా మారి ఆక్సీకరణం జరిగి తిరిగి దీన్ని ఫెర్రిక్ లవణాల సమక్షంలో ఆక్సీకరణం చేస్తాము. కాల్షియం కార్బోనేట్ గా విడిపోయి రెండవ కార్బన్ ఏం చేస్తుందంటే ఆల్డిహైడ్గా రూపొందుకుంటుంది. దీన్ని మనం ఏమంటున్నాము? ఆల్డో హెక్సోస్ టు ఆల్డో పెంటోజ్, ఆల్డో పెంటోజ్ లేదా పెంటోజ్. దీన్ని డి గ్లూకోజ్ టు డి అరబినోజ్ రఫ్ తగ్గింపు పద్ధతి అని చెప్తున్నాము. దీంట్లో మనం ఈ రియాక్షన్ చూసినట్లయితే ముందుగా బ్రోమిన్ జలంతో, తర్వాత కాల్షియం కార్బోనేట్తో, తిరిగి దీన్ని ఐరన్ Fe+2 ఫెర్రిక్ లవణాలు దేని సమక్షంలో జరుగుతాయంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ సమక్షంలో దీన్ని ఆక్సీకరణం చేస్తే దాని యొక్క పెంటాన్స్ కారకం ద్వారా అదేమవుతుంది? డి అరబినోజ్ గా అంటే ఆల్డో పెంటోజ్ గా మారుతుంటే అంటే ఒక కార్బన్ ని తగ్గించేస్తుంది. నెక్స్ట్ దీంట్లోనే ఆల్డో హెక్సోస్ టు కీటో హెక్సోస్ మనకు 2 రకాలుగా ఏర్పడుతున్నాయి. ఆల్డో హెక్సోస్ టు కీటో హెక్సోస్. ఆల్డో హెక్సోస్ ఏమో ఆల్డిహైడ్ వస్తుంది, కీటో హెక్సోస్ ఏమో ఫ్రక్టోజ్ లో వస్తున్నాయి. ఈ రెండింటి ద్వారా మనం ఏం తీసుకుంటున్నాము? డి గ్లూకోజ్ టు డి ఫ్రక్టోజ్. డి గ్లూకోజ్ అనేది ఆల్డిహైడ్, డి ఫ్రక్టోజ్ అనేది కీటోన్. 2 ప్రమేయ సమూహాల ద్వారా ముందుగా డి గ్లూకోజ్ ఏం చేస్తున్నామంటే ఫినైల్ హైడ్రోజన్ తో చర్యనొందించిన ఓసోజోన్లు ఏర్పడతాయి. ఈ ఓసోజోన్ ను ఆమ్ల సమక్షంలో జల విశ్లేషణ చేస్తే ఓజోన్ ఏర్పడుతుంది. దీన్ని జింక్ మరియు ఎస్టిక్ ఆమ్లంతో చర్యనొందించిన మొదటి కార్బన్ వద్ద మాత్రమే క్షేకరణం జరిగి డి ఫ్రక్టోజ్ ని ఏర్పరచుకుంటుంది. ఆల్డిహైడ్ సమూహము తర్వాత కీటోనిక్ సమూహము కంటే సులభంగా క్షేకరణం చెందుతుంది. అందుకని ముందుగా ఏం తీసుకున్నాము? డి గ్లూకోజ్ తీసుకున్నాము. దీన్ని ఫినైల్ హైడ్రోజన్ తో చర్యనొందించాము.
అప్పుడు ఓసోజోన్ ఏర్పడుతుంది. ఈ ఓసోజోన్ని హైడ్రోక్లోరిక్ ఆమ్ల సమక్షంలో జల విశ్లేషణ చేస్తే ఓజోన్ ఏర్పడుతుంది. ఆ ఓజోన్ ఏర్పడుతుంది. దీన్ని జింక్ ప్లస్ ఎసిటిక్ ఆమ్లం సమక్షంలో క్షేకణం చేస్తే డీఫ్రక్టోజ్ ఏర్పడుతున్నాయి. ఇక్కడ మార్పు అనేది ఎక్కడ జరుగుతుంది? ఓన్లీ రెండో కార్బన్ ఆర్ ఫస్ట్ కార్బన్ వద్ద మాత్రమే జరుగుతుంది. కాబట్టి 6 కార్బన్ ఉన్న పరమాణు నుంచి మనం 5 కార్బన్ ఉన్న పరమాణుకి మార్చాం. అంటే అది హెక్సోస్ టు హెక్సోస్, ఆల్డో హెక్సోస్ నుంచి ఆల్డో హెక్సోస్ నుంచి కీటో హెక్సోస్ గా మార్చాము. ఎక్కడ మార్పు జరిగింది? ఆల్డిహైడ్ లో ప్రమేయ సమూహం వద్ద కానీ మరియు కీటో ప్రమేయ సమూహం వద్ద కానీ మార్పు అనేది జరగాలి. ఫస్ట్ ఆర్ సెకండ్. కాబట్టి దీంట్లో జరిగిందంతా ఓసోజోన్ తో చర్యలో రెండు కనిపిస్తున్నాయి. దాని తర్వాత ఓజోన్ లో ఓన్లీ మార్పు ఓన్లీ ఫస్ట్ కార్బన్ మీద జరుగుతుంది. దాని తర్వాత క్షేకణం జరిగిన తర్వాత కూడా ఇక్కడ మార్పు జరుగుతుంది. ఓన్లీ ఫస్ట్ కార్బన్ మీద మాత్రమే క్షేకణం జరిగి ఫస్ట్ కార్బన్ వద్ద మాత్రమే తేడాన్ని కనపరుస్తుంది. ఇప్పుడు దీంట్లో కీటో హెక్సోస్ టు ఆల్డో హెక్సోస్ ఒకటే. దాంట్లో కీటో హెక్సోస్ టు ఆల్డో హెక్సోస్. కీటోన్ అంటే ఏమొస్తుంది? ఫ్రక్టోజ్ వస్తుంది. ఆల్డో అంటే ఏమొస్తుంది? ఆల్డిహైడ్ వస్తుంది. కానీ రెండు కూడా హెక్సోస్లే, రెండు కూడా సేమ్ పరమాణువులు కలిగి ఉంటాయి. అందుకని డీ ఫ్రక్టోజ్ టు డీ గ్లూకోజ్ అన్నాము. ఎంతమంది చెప్పుకుందామో డీ గ్లూకోజ్ టు డీ ఫ్రక్టోజ్. ఇప్పుడు డీ ఫ్రక్టోజ్ టు డీ గ్లూకోజ్ ని చెప్పుకోవడం జరుగుతుంది. డీ ఫ్రక్టోజ్ ని ఉత్ప్రేరక క్షేకణం చెందించి పాలిహైడ్రిక్ ఆల్కహాల్ ని ఏర్పరుస్తుంది. చెందించిన దీన్ని నైట్రిక్ ఆమ్లంతో ఆక్సీకరణం చెందించిన గ్లూకోనిక్ ఆమ్లం ఏర్పడుతుంది. దీన్ని వేడి చేసి నీటి అణువును కోల్పోయి గామాలాక్టోన్ గా మారుతుంది. ఈ గామాలాక్టోన్ ను సోడియం అమాల్గంతో క్షేకణం చెందించిన డీ గ్లూకోజ్ ఏర్పడుతుంది. అంటే ముందు దేనితో చర్య జరిపించాలి? హైడ్రోజన్ తో నికెల్ ఉత్ప్రేరక సమక్షంలో దీన్ని క్షేకణం చెందించిన దీనిగా పాలిహైడ్రన్ ఆల్కహాల్ గా మారుతుంది. ఈ పాలిహైడ్రన్ ఆల్కహాల్ ని నైట్రిక్ ఆమ్ల సమక్షంలో చర్యనందించి ఆక్సీకరణం చెందించిన గ్లూకోనిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ఈ గ్లూకోనిక్ యాసిడ్ లో వాటర్ మాలిక్యూల్ ని తీసేస్తే గామాలాక్టోన్ ఏర్పడుతుంది. గామాలాక్టోన్ ని సోడియం ఎమాల్గం సమక్షంలో మనకు క్షేకణం చేసినట్లయితే దీనిలో మనకు డీ గ్లూకోజ్ అనేది ఏర్పడుతుంది. అంటే డీ ఫ్రక్టోజ్ టు డీ గ్లూకోజ్. మార్పు ఎక్కడ జరుగుతుంది? ఓన్లీ ఫస్ట్ కార్బన్ మీద వీటిలో జరిగే ఆమ్లాల మధ్య మాత్రమే, అంటే ప్రమేయ సమూహాల మధ్య మాత్రమే దీనిలో చర్య జరుగుతుంది. దీన్ని డీ ఫ్రక్టోజ్ టు డీ గ్లూకోజ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ యానోమర్లు. యానోమర్లు అంటే ఏంటంటే కేవలం కార్బన్ వద్ద మాత్రమే విన్యాసంలో భేదాన్ని చూపే సాదృశ్యాలను యానోమర్లు అంటున్నాం. ఏ కార్బన్ వద్ద అయితే అది విన్యాసంలో భేదాన్ని చూపిస్తుందో దాన్నే యానోమర్లు అంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డి ప్లస్ గ్లూకో పైరనోజ్, ఆల్ఫా డి ప్లస్ గ్లూకోజ్ పైరనోజ్ మరియు బీటా డి ప్లస్ గ్లూకో పైరనోజ్. ఈ రెండు నిర్మాణాలను చూసినట్లయితే మనకి ఎక్కడ తేడా కనిపిస్తుంది? ఓన్లీ కార్బన్ లో మాత్రమే తేడా కనిపిస్తుంది. ఆ కార్బన్ లో తేడా మనం ఎక్కడ గమనిస్తున్నాము? డి ప్లస్ గ్లూకో పైరనోజ్లోనేమో సేమ్ సిహెచ్ఓహెచ్ అన్ని కనిపిస్తున్నాయి. దీంట్లో వచ్చేసరికి కార్బన్ వద్ద హైడ్రోజన్ తో పాటు మనకి ఫస్ట్ కార్బన్ కి ఏం లింక్ అయి ఉంది? ఆక్సిజన్ లింక్ అయి ఉంది. దీన్ని బీటా డి ప్లస్ గ్లూకో పైరనోస్ అని చెప్తున్నాము. అందువల్ల కార్బన్ల వద్ద మాత్రమే విన్యాసంలో తేడాన్ని చూపేదాన్ని యానోమర్లు అంటున్నాము. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎపిమర్లు. ఎపిమర్లు అని దేనంటున్నాము? C1 వద్ద కాకుండా మిగిలిన ఏ కార్బన్ వద్ద అయినా విన్యాసంలో భేదాన్ని చూపే సాదృశ్యాలను ఎపిమర్లు అంటున్నాము. అంటే ఒక C1 కార్బన్ ని వదిలేస్తే తర్వాత వచ్చే కార్బన్లో ఏ కార్బన్ వదిలైనా విన్యాసంలో అవి భేదాన్ని చూపించినట్లయితే దాన్ని ఎపిమర్స్ అని అంటున్నాం. ఆ ఎపిమర్లకు ఉదాహరణ ఏంటంటే డి గ్లూకోజ్ కానీ డి మ్యానోస్ కానీ. డి గ్లూకోజ్ కానీ డి మ్యానోస్ కానీ వీటిలో రెండవ కార్బన్ వద్ద C2 విన్యాసం విభిన్నంగా ఉంటుంది కనుక దీన్ని C2 లేదా C2 ఎపిమర్స్ అని అంటున్నాం. ఇంతకుముందు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. దీంట్లో ఎందుకు కనిపిస్తుంది అంటే కీటో దాంట్లో వేరే ఉంటుంది, ఆల్డిహైడ్ లో వేరే ఉంటుంది కనుక ఇది C2 వద్ద మాత్రమే ఒకవేళ విన్యాసాన్ని భిన్నంగా అంటే భిన్న విన్యాసాన్ని చూపించినట్లయితే దాన్ని C2 ఎపిమర్స్ లేదా ఎపిమర్స్ అని అంటాము. ఆ ఎపిమర్స్ యొక్క విలువని మీరు ఇక్కడ చూడొచ్చు. ఏ విధంగా దాన్ని మనం కనిపిస్తున్నామంటే ఫస్ట్ కార్బన్ యూజువల్ గా CHO ఉంది, సెకండ్ కార్బన్ ఏమో HOH లో తేడా ఉంది. ఆ HOH లో తేడాని ఎక్కడైతే చూస్తున్నామో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ రెండు కార్బన్, మిగతా అన్ని సేమ్ యాసిడ్స్ గా ఉన్నాయి. 3వ కార్బన్ 4వ కార్బన్ 5వ కార్బన్ 6వ కార్బన్ సేమ్ ఉన్నాయి. కానీ
HOH యొక్క స్థానము 2 కార్బన్ పైన మాత్రమే కనిపిస్తుంది కాబట్టి దీన్ని C2 రైట్ హ్యాండ్ సైడ్ ఉంటుందని D+ గ్లూకోజ్ అని, అదే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఉంటే OH ఉంటేదాన్ని D- అని అన్నాము. కాబట్టి ఈ రెండింటి వద్ద ఏర్పడే ఈ విభిన్న C2 లో ఉన్న తేడాని ఏమని చెప్తున్నామంటే C2 ఇథమర్స్ అని అంటున్నాము. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్ కంటిన్యూషన్ నెక్స్ట్ దాంట్లో చెప్పుకుందాము. థ్యాంక్ యూ. నెక్స్ట్ అమైన్స్ చెప్పుకుందాము, నెక్స్ట్ క్లాస్లో చెప్తాము.